హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి సేమియా కేసరి. సేమియా కేసరి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దలైనా తినొచ్చు. సూపర్ టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఈ కేసరిని ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ లేదంటే చిన్న చిన్న అకేషన్స్కి కానీ సేమియా కేసరిని ఇన్స్టెంట్గా ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, సేమియా కేసరి తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా సేమియా కేసరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు సేమియా, అలాగే షుగరు, యాలకులు, అలాగే క్యాషూ నట్స్ అండ్ కిస్మిస్ అయితే తీసుకున్నానండి. నేను సేమియాని వేయించుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి ఉంటే సరిపోతుంది. ఇవన్నీ సేమియా కేసరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని హీట్ అవ్వనివ్వండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి క్యాషూ నట్స్ అలాగే కిస్మిస్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా నెయ్యిలో వేపుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు కలుపుతూ వేపుకుంటే మీడియం ఫ్లేమ్లో మనకి ఈ విధంగా ఫ్రై అయిపోతాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు సేమియాని తీసుకుంటున్నానండి. ఈ సేమియాని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుందండి లైట్గా. జస్ట్ 2 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. ఇలా వేపుకున్న సేమియాని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ బౌల్లోకి తీసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం. అదే ప్యాన్లోకి ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు సేమియా తీసుకున్నాం కదండి. సేమియా ఉడికించుకోవడానికి 2 కప్పుల వాటర్ని ఈ ప్యాన్లోకి వేసేసుకోండి. కరెక్ట్గా 2 కప్పులు అయితే తీసుకోండి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసాం కదా, దీనిపైన మూత పెట్టి వాటర్ని హీట్ చేసుకోవాలి. ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వాటర్ అనేవి ఇలా మరిగించుకోవాలి. బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని ఇందులోకి వేసేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి చిటికెడంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఎప్పుడు మనం స్వీట్ చేసుకున్నా అందులో మనం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఇలా ఒకసారి సాల్ట్ చిటికెడంతా వేసి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక 5-10 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయాయి. చూస్తున్నారా? ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా గిల్లితే ఇలా రావాలి మనకి. ఇప్పుడు మనకి సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం ఇందులోకి 3/4 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు 1 కప్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే 3/4 కప్పు షుగర్ని యాడ్ చేశాను. షుగర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. చూడండి, షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా వాటర్ లాగా ఫామ్ అవుతుంది. ఒకసారి అంతా కూడా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి సేమియా అనేది కాస్త దగ్గర పడిపోయింది. మరి కాస్త దగ్గర పడాలి. ఇక చూడండి, నేను కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. నేనైతే జస్ట్ కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే వేసేస్తున్నాను. ఫుడ్ కలర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. కాస్త లూజ్గా ఉంది కదండి. మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే దగ్గర పడిపోతుంది. ఇలా అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసేసుకుందాం ఫ్లేవర్ కోసం. అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి.
చూస్తున్నారు కదా, సేమియా కేసరి కన్సిస్టెన్సీ వచ్చేది ఈ విధంగా ఉండాలండి. చూస్తున్నారు కదా, కేసరి అయితే రెడీ అయిపోయింది, సేమియా కేసరి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం సేమియా కేసరిని పక్కకి దింపేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి. పిల్లలైనా పెద్దలైనా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇవాల్టి రెసిపీ సేమియా కేసరి అయితే చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.